ఈ లోకంలో దొంగలకు వచ్చినన్ని ఉపాయాలు ఇక్మత్లు ఇంకెవ్వలకు రావనిపిస్తున్నది. అంతులేని తెలివి ఉంటుంది వాళ్ళకి. ఓ కాడ మునిగితే ఎక్కడ తేలుతామో వాళ్ళకి తెలిసినంత పోలీసులకు కూడా తెలియదు కావచ్చు. ఇగో గిడ చూడుండ్రి, దొంగను ధైర్యం చూస్తే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ధూము ధూమ్ 2, 3 ఫోన్ కూడా పనిచేయ కావచ్చు అనిపిస్తుంది. చూడుండ్రి వాని ఇకమత్ ఎట్లున్నదో. సౌండ్ రాకుండా కాళ్ళు చెప్పులు లేవు. ఆ షాప్ పక్కకే ఉన్న మెట్ల దారి కాడ సుత్తె శానంతోని మనిషి పట్టేంత పెద్ద పొక్క వేసిండు. ఆ ముఖం ఏర్పడకుండా ముసుగు నిండుగా కప్పుకున్నాడు. లోపలికి పోయి సప్పుడు రాకుండా మెల్లగా పిల్లి నడిచినట్టు నడిచిండు. కాళ్ళకు చెప్పులు వేసుకుంటే సౌండ్ వస్తుంది అనుకున్నట్టున్నాడో ఏమో, అవి లేకుండా మడమెల మీద నడిచిండు. ఏరి కోరి సెల్ ఫోన్ల దుఃఖంలో దూరిండంటే వీనికి ఏ పాటో ఫోన్ల మీద సోకు బాగానే ఉన్నట్టున్నది. ఇంకేం చూస్తున్నావు, ఎక్కు, సెల్ ఫోన్లు పెట్టిన అద్దాల అల్మారా కాడికి పో. అమ్మయ్యా ఎక్కినవా? ఇంకేం చూస్తున్నావు? ఏ ఫోన్ నీకు ఇష్టమో, ఏ ఫోన్ మీద ఎక్కువ కాయిస్ ఉన్నదో వాటిని అన్ని చదువుకొని జోలు వేసేసుకో. ఐఫోన్లు, ఓపోలు, మోటరోలాలు, సామ్సంగ్ ఎడ్జ్లు ఏరి కోరి తీసుకో. అయిపోయిందా షాపింగ్? చిన్నగా బయటవాడు. చూసిండ్రా దొంగోడు చేసిన బిల్లు లేని షాపింగ్ ఎట్లున్నదో. 1 కాదు 2 కాదు 5 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకొని పోయిండట. ఎక్కడనో పట్నం మూలకు ఒంటరి ఉన్న షాప్లో కూడా కాదు దొంగతనం చేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బిగ్ సి షోరూమ్లా. మంది ఎవ్వరు లేని కాడ కూడా కాదు. పొద్దున్న లేస్తే పొట్టు పొట్టు జనం తిరిగే మెయిన్ రోడ్డు పక్కకే ఇంతటి ఘనకార్యం చేసిండు. అగ చూడుండ్రి ఎట్లా గోడకు పొక్క చేసిండో. పక్కకే మెట్రో రైలు పరుగులు తీసే ట్రాక్ కూడా కనిపిస్తున్నది. ఎంత రాత్రి వచ్చిండో, ఎప్పటి నుంచి ఈ షోరూంలో దొంగతనం చేయాలని ఉపాయం వేస్తున్నాడు కానీ ఎవ్వలకు అనుమానం రాకుండా 5 లక్షల సొమ్ము అందుకొని పోయిండు. పోలీసులు వాని తెలివిని అక్కడ దొరికిన సామాన్లను పరీక్ష పట్టి చూస్తున్నారట. దొంగోనికి అంతగానం తెలివి ఉంటే పోలీసులకు తక్కువ ఉంటుందా? దొంగోడు ఎట్లా ఆలోచన చేస్తాడు, ఎత్తుకపోయిన సొమ్ము ఎవరికి ఇస్తాడు అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాని అంత తెలివి కల్లా దొంగను దొరకబట్టే దారెత్తుకుతున్నారట. ఇప్పుడు తప్పించుకున్నాడు కావచ్చు కానీ ఎన్నడో ఓనాడు మళ్ళా ముచ్చట్లల్లా వార్తలల్లా వాని గురించి వార్త చదవాల్సి వస్తారనేది తెలియదు కావచ్చానికి. పోలీసులు వాని తొందరగా దొరకబట్టి సెల్ ఫోన్ సోకు లేకుండా చేయుండ్రి, లేకుంటే షాపులను పొతం పెడతాడని అంటుర్రు. ఇది చూసిన జనాలు ఇప్పుడు ఇట్లా తయారైతురు ఏం జనాలంతా. బీజేపీ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరు అధ్యక్షుని కావాలని పోటీ పడ్డారు. కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఢిల్లీకి 4-5 సార్లు తిరిగిండ్రు. పాతోళ్ళ, కొత్తోళ్ళ, బీసీలా, ఓబీసీలా ఎవరైతారు అనే దాని మీద బాగా టెన్షన్ ఉండేది. అటు పార్టీ కార్యకర్తలు, ఇటు తెలంగాణ పబ్లిక్ ఉత్కంఠ ఉండేది. వాళ్ళైతారు కావచ్చు, వీళ్ళైతారు కావచ్చు అని టాకింగ్లు కూడా నడిచినాయి. కానీ వాళ్ళు వీళ్ళు కాదన్నట్టు పార్టీ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికైన రైతు చూడండి. బెల్లంగడ్డ కోసం 2 కొట్లాడుతుంటే 3వనికి ముద్ద దొరికింది అన్నట్టే అయింది బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక. ఢిల్లీకి పోయి అధ్యక్ష పదవి కోసం ఫైరోగా చేసిన రఘునందన్ రావుకు రాలేదు. తెలంగాణ బీజేపీకి ఈటల రాజేందర్ అధ్యక్షుడైతే ఉద్యమ సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకుంటే అది రాలేదు. ఇవన్నీ కాదు, పాత అధ్యక్షుడు బండి సంజయ్కి ఇస్తే మున్పటి తీరుగా పార్టీ పతార పెరుగుతుంది అనుకుంటే అది కూడా రాలేదు. మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు వచ్చినాయి. నువ్వైతేనే పార్టీని చక్కటి దారిలో నడుపుతావు, వచ్చే ఎన్నికలల్లో కమలం పార్టీని అధికారంలోకి తీసుకొస్తావని ఢిల్లీ పెద్దలు నమ్మి అధ్యక్ష కుర్చీలో కూసోమని చెప్పిండ్రట. కొంతమంది బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇతనెవరు అని అనుకుంటే ఇంకొందరు సంబరాలు చేసుకున్నారట. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు అనుకున్న మనిషినే బీజేపీ పార్టీ అధ్యక్షుని చేసిందని ట్రోలింగ్స్ వచ్చినాయి. అదే ముచ్చట మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ని అడిగితే ఏమంటున్నాడో ఇనుండ్రి. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు, వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు ఎవరు చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. అట్లనట ఎవరైనా కోరుకోవచ్చట. అంటే బీజేపీ పార్టీలా లేకుంటే బయటి పార్టీలో కూడా కోరుకుంటే అవుతుందా అని అంటున్నారు బండి సంజయ్ మాటలు ఇన్నోళ్ళు. ఇక రామచంద్రరావు అధ్యక్షుడు అయింది కదా అని ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే ఏమంటున్నా ఇనుండ్రి. వాళ్ళు కాంపిటీషన్ మీరు అన్నట్టు మరి వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవ పెట్టుకొని మరి ఎక్కడో ఇంటికాడ కూర్చుని ఆయన తీసుకొచ్చి ఇచ్చిరంటే మరి ఏ స్కెచ్లు ఇచ్చిరో చూడాలి. ఏమో ఇవాళ రాత్రికల్లా ఎవరన్నా అలిగి ఏమైనా చేసుకుంటారేమో చూడాలి. చూసిండ్రా ఎట్లున్నదో భువనగిరి ఎంపీ కామెంటు. అధ్యక్షుడైన వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తారు, ఇంకేదైనా ముచ్చట చెప్తారు కానీ రానోళ్ళు ఏమన్నా వేసుకుంటారు కావచ్చు అనుడేంది అని అంటారు ఈ మాటలు ఇన్నోళ్ళు. ఏదేమైనా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావుకు శుభాకాంక్షలు చెప్తున్నది మైక్ టీవీ ముచ్చట్లు. వాళ్ళు అనుకున్నట్టు ప్రజలకు చేదోడు వాదోడు గుండి తెలంగాణ ప్రజల అభివృద్ధికి రాజకీయాలు చేయాలని కోరుకుందాం.
ఏమంటారు? అంతే కదా.